హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఒక మంచి వీడియో ఎడిటింగ్ అనేది తీసుకొచ్చాను, శివరాత్రి వీడియో ఎడిటింగ్. సో చాలా అంటే చాలా హై లెవెల్లో వచ్చింది. వీడియో ఎడిటింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి డెమో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వీడియో ఎడిటింగ్ ఎలా ఉంటుంది అనేది. సో ఒక్కసారి అయితే డెమో వీడియో చూడండి. ఆ తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి ఫోటోని పెట్టేసి ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఫుల్గా గైడ్ అయితే ఇస్తాను. ఒక్కసారి అయితే డెమో వీడియోని అయితే చూడండి, ఓకేనా. గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా. సో వీడియో చూడడానికి చాలా అమేజింగ్గా హై లెవెల్లో ఉంది కదా. సో మీరు కూడా ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు నచ్చినటువంటి ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోకి ఒక మంచి సాంగ్ పెట్టేసి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. క్లిక్ చేసి అయితే డెమో వీడియో చూడండి. చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది. సో ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. మీరు ఒకవేళ ఈ ఛానల్కి కొత్తవారు అనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ తప్పనిసరిగా ఉండాలి. సో దాంతో పాటుగా ఈ వీడియోలో కొన్ని ఫైల్స్ అయితే యూజ్ చేస్తాను. సో వాటిని కూడా మీకు సింగిల్ ఫైల్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాటన్నిటి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ ప్రో వెర్షన్ని ఓపెన్ చేయండి. ప్రో వెర్షన్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ 16:9 తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా కనిపిస్తుంది కదా, మీడియా పైన టచ్ చేసి సో మీకు ఇచ్చిన ఫైల్స్లలో ఇలాంటి యానిమేషన్ ఫుటేజ్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇలానే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి, కింది స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ రొటేట్ అండ్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే యానిమేషన్ అనేది మనకి లెఫ్ట్ నుండి రైట్ సైడ్కి యానిమేట్ అవుతుంది, ఓకే. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫుటేజ్ పైన మరొకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింది స్క్రాల్ చేసి ఇక్కడ కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ బేసిక్ పైన క్లిక్ చేసి లాస్ట్ B37 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి మరొకసారి దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి అడ్జస్ట్మెంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఈ మిడిల్ ఆప్షన్ ఏదైతుందో ఇది 100+ పెట్టుకొని 122 లేదా 110లో అలా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లేయర్ పైన టచ్ చేశాను, తర్వాత మీడియా పైన టచ్ చేసి తర్వాత ఇలాంటి ఫుటేజ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కింది స్క్రాల్ చేసి క్రాప్ చేసుకుందాం. వాటర్ ఎంతవరకు ఉందో అంతవరకు క్రాప్ చేసుకొని మాస్క్ ఎనేబుల్ చేసి ఫెదర్ ఒక 15లో పెట్టేసుకోండి, ఓకేనా. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ కిందికి గ్రౌండ్కి ఇలా సెట్ చేస్తున్నాను చూడండి, ఓకేనా. సో ఈ విధంగా సెట్ చేశాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ప్లే చేస్తే చూడండి ఏ విధంగా ఉంటుందో, చూస్తున్నారు కదా, చాలా రియాలిటీగా అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ పైన టచ్ చేశాను, తర్వాత మీడియా పైన టచ్ చేసి సో ఇలాంటి కలర్ఫుల్ ఫుటేజ్ ఉంటుంది, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ వైపు తిప్పేస్తున్నాను. తిప్పేసిన తర్వాత స్క్రీన్ ఫిట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా, ఓకేనా. స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ మనకి సాఫ్ట్ లైట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మనకి బ్యాక్గ్రౌండ్కి వండర్ఫుల్గా సెట్ అవుతుంది. ఇక్కడ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను చూడండి. ప్లే చేస్తే మనకి చాలా అమేజింగ్గా ఒక ఫుటేజ్ అయితే రెడీ అయిపోయింది, ఓకేనా. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నుండి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి సో ఇలాంటి PNG ఇమేజ్ ఉంటుంది, దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. సో దీన్ని స్టార్టింగ్ తీసుకొచ్చేస్తున్నాను. స్టార్టింగ్ తీసుకొచ్చేసి జస్ట్ మీరు ఒక 5 to 6 seconds వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా జూమ్ చేస్తున్నాను చూడండి, ఓకే. ఇలా జూమ్ చేసి స్టార్టింగ్లో ఇలా పెట్టేస్తున్నాను, ఓకేనా. సో ఇలా పెట్టేసి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి సో లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు దీన్ని చిన్న వేసేస్తున్నాను చూడండి. చిన్న వేసేసి మొత్తం కూడా చిన్న వేసేసి ఇక్కడ మనకి పైన సన్ కనిపిస్తుంది కదా, సన్లైట్. సో ఎగ్జాక్ట్లీగా ఇక్కడ మనకి మిడిల్లో మొత్తం చిన్న వేసుకోండి, చూస్తున్నారు కదా, మొత్తం చిన్న వేసేసాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం ఏ విధంగా యానిమేట్ అవుతుందో. చూస్తే మనకి ఈ విధంగా యానిమేట్ అయితే అవుతుంది అనమాట, ఓకే.
ఓకే, చాలా బాగా సెట్ అయింది. అండ్ తర్వాత మీరు ఇక్కడ ఇన్ యానిమేషన్లో ఫేడ్లో పెట్టేసుకోండి, అదేవిధంగా అవుట్ యానిమేషన్లో కూడా ఫేడ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి, రియాలిటీగా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, అండ్ దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి. ఒక అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సో కలర్ అయితే ఒక 100లో పెట్టేసుకుంటున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క ఇమేజ్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ నుండి మనకి లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేసి సో తర్వాత గాడ్ ఫోటో తీసుకోండి. ఓకేనా, తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని మొత్తం కూడా డ్రాగ్ చేసుకోండి ఎండింగ్ వరకు, అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే క్రాప్ చేసుకుందాం. ఇప్పుడు క్రాపింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చూడండి, నేను ఈ విధంగా క్రాప్ చేస్తున్నాను, మీరు కూడా ఇదే విధంగా క్రాప్ చేసుకోవాలి. అండ్ తర్వాత మాస్క్ ఎనేబుల్ చేస్తున్నాను, ఫెదర్ అనేది పెంచుకుంటున్నాను చూడండి, ఫెదర్ ఒక 30లో పెట్టేస్తున్నాను, ఇంకొంచెం క్రాప్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఓకే, మనకి కూర్చున్నంత వరకు కావాలి కాబట్టి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, చూస్తే మనకి ఈ విధంగా ఉంది కదా. సో తర్వాత ఈ ఫోటోని ఏం చేస్తున్నాను, పెద్దగా పెట్టేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే కింది స్క్రాల్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి ఫుల్గా పెట్టేసుకోండి కలర్ అనేది. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీనిపైన మరొకసారి క్లిక్ చేయండి, క్లిక్ చేసి కొంచెం ముందుకు వెళ్ళండి. ఓకేనా, కొంచెం ముందుకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ రండి. స్టార్టింగ్కి వచ్చేసి మొత్తం కూడా చిన్న చేస్తున్నాను, సేమ్ ఇంతకుముందు లాగానే. సో ఈ యొక్క సన్ లైట్లో ఎగ్జాక్ట్లీగా ఈ సన్ సర్కిల్లో చిన్న చేసి ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఏం చేస్తానంటే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఇన్ యానిమేషన్లో నెక్స్ట్ ఏం చేస్తానంటే కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి పాప్ అవుట్వర్డ్ అని ఉంటుంది, సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్లే చేస్తే చూడండి ఏ విధంగా మనకి యానిమేట్ అవుతుందో. సో ఈ విధంగా సో చాలా బాగా సెట్ అయింది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ఇదే ప్లేస్ నుండి ఈ ఫోటో మనకి ఎక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇలాంటి ఇమేజ్ ఉంటుందన్నమాట మీకు. ఇది ఆల్రెడీ నేను పిక్సెల్ యాప్లో క్రియేట్ చేసి పెట్టాను. సో మీకు సింపుల్గా ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే జస్ట్ మీరు సేమ్ ఇంతకుముందు లాగానే సో కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా నేను ఇక్కడ లాస్ట్లో పెట్టేస్తున్నాను, ఈ విధంగా కొంచెం. ఓకే, ఈ విధంగా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను. స్టార్టింగ్కి వచ్చేసి దీన్ని కూడా చిన్న వేసి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ పైన సర్కిల్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి దీన్ని కూడా ఇన్ యానిమేషన్లో బ్యాక్ వచ్చేసి ఇన్ యానిమేషన్లో మీరు ఇక్కడ పాప్ అవుట్వర్డ్ ఇచ్చేసేయండి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దానిపైన మరొకసారి క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం యానిమేషన్ అనేది చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి ముందుకు రండి. ఓకే, మొత్తం మనకి వాటర్ ఫుటేజ్ 29 సెకండ్స్ వరకు ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేస్తున్నాను. మిగతాయి కూడా ఈ విధంగా అన్నీ కూడా డిలీట్ చేశాను, మొత్తం సమానంగా ఉంచుకున్నా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేద్దాం మరొకసారి. ట్యాప్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఈ లాస్ట్కి వచ్చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఈ విధంగా జరుపుతున్నాను చూడండి. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేసేస్తున్నాను. ప్లే చేస్తే చూడండి, ఇక్కడ నుండి ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకి రెండు ఒకేసారిగా టెక్స్ట్ అండ్ గాడ్ రెండు ఒకేసారిగా ఈ విధంగా యానిమేట్ అవుతుంటుంది అనమాట. ఓకేనా, సో తర్వాత యానిమేట్ అవుతూ ఉంటే సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేసి ఇప్పుడు మీకు నచ్చినటువంటి ఒక ఫోటో తీసేసుకోండి. ఓకేనా, సో నేను ఒక హీరో ఫోటోని అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు ట్రాక్ చేస్తున్నాను. ఓకేనా, మొత్తం ఎండ్ వరకు ట్రాక్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇప్పుడు యానిమేట్ చేసుకుందాం. ఓకే, సో దానికంటే ముందుగా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొంచెం ఫోటో క్లారిటీగా కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ దీనిపైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేశాను. స్టార్టింగ్లో నేను కొంచెం ఇలానే పెట్టేసి స్టార్టింగ్లో ఇలా పెట్టేస్తున్నాను చూడండి. ఇలా పెట్టేసి ఎండింగ్ వరకు వచ్చేస్తున్నాను. ఎండింగ్కి వచ్చేసి జరిపేస్తున్నాను చూడండి. జస్ట్ దీన్ని ఈ విధంగా జరిపేశాను. ఓకే, జరిపేసిన తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే, ఇక్కడ నుండి ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే మనకి ఈ విధంగా యానిమేట్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, చాలా బాగా సెట్ అయింది. ఓకే, సో మీరు ఫస్ట్ తీసుకున్న కలరింగ్ ఫోటో ఏదైతే ఉందో కలర్ ఫుటేజ్ దాన్ని మీరు ఇప్పుడు డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇది మనకి ఓన్లీ 15 సెకండ్స్ వరకే ఉంటుంది. ఈ ఎండ్ 15 సెకండ్స్ వరకు నుండి
డూప్లికేట్ చేసుకుంటూ మీరు మిగతాది కూడా ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నుండి అయితే చాలా బాగా సెట్ అయింది. అయిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కొంచెం ఇక్కడ నెక్స్ట్ 15 సెకండ్స్ నుండి రైట్ సైడ్ కొంచెం చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ కిందికి స్క్రాల్ చేసి రొటేట్ అండ్ మిర్రరింగ్ ఆప్షన్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు. ఓకేనా. సో చూస్తే మనకి ఇటువైపుగా యానిమేట్ అవుతుంది. ప్లే చేస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, చాలా బాగా సెట్ అయింది, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఓకేనా. సో తర్వాత ఏం చేస్తారంటే ఇది మొత్తం కూడా యానిమేషన్ బాగానే ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి. ఓకే, ఇక్కడ నుండి తీసేసుకుందాం. ఇక్కడ లేయర్ పైన టచ్ చేస్తున్నాను, మీడియా పైన టచ్ చేసి మీకు ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ కూడా ఉంటుంది. దీన్ని కూడా నేను ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, డ్రాగ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా యానిమేట్ చేసుకుందాము. సో కొంచెం పెద్ద పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్లో కీ సింబల్ పైన ట్యాప్ చేసి నేను స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేస్తున్నాను. పెట్టేసి ఎండింగ్ వరకు వచ్చేసరికి ఓకే ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఓకే, తర్వాత దీన్ని బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రాల్ చేస్తున్నాను. అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి లాస్ట్ మొత్తం కూడా ఫుల్గా వేసేస్తున్నాను. ఓకే, తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఒకసారి ప్లే చేద్దాం చూడండి. ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ప్లే చేద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా బాగానైతే సెట్ అయింది. ఓకే ఓకే, ఇంతవరకు కరెక్ట్గా ఉంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి ఇక్కడ ఓవర్లే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కైన్మాస్టర్ షోలో నుండి మీరు మిస్టీరియస్ ఫోక్ తీసుకోవాలి, స్మోకింగ్ ఎఫెక్ట్. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా లెంత్ ఫుల్గా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత కొంచెం పెద్ద పెట్టేసి కిందికి ఇలా సెట్ చేసేస్తున్నాను. సెట్ చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకి లాస్ట్ టైం తీసుకున్న పేజ్ ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి దాని ఫ్రంట్ తీసుకొచ్చేద్దాం. ఓకేనా. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో ప్లే చేస్తే చూడొచ్చు ఈ విధంగా మనకు యానిమేట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చినటువంటి ఒక మ్యూజిక్ కానీ సాంగ్ కానీ పెట్టేసుకోండి. ఓకే, మీకు నేను వాడిన మ్యూజికే కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఆడియో ఉంది కదా, ఆడియో పైన టచ్ చేసి మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 1080 పిక్సెల్లో పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. క్లారిటీలో సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. శ్రీకాంత్ టెక్ క్రియేటర్. బాయ్ బాయ్.